వైద్యుల నిర్లక్ష్యానికి ఓ పసివాడు ప్రాణం ఖరీదు కట్టాల్సి వచ్చింది. నర్సు ఆయాలే డెలివరీ చేసేందుకు ప్రయత్నించడంతో ముక్కు పచ్చలారని పసివాడు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి దాపరించింది. అంతేకాకుండా ఆరోగ్యశ్రీ కాసుల కోసం మరొక పాపను బాధితురాలి తల్లి పక్కన పెట్టి ఫోటో తీశారని బంధువులు ఆరోపిస్తుంటే ఇవేవి కరెక్ట్ కాదని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ మానవీయ ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో చోటు చేసుకుంది. పట్టణంలోని 5వ వార్డు పుట్టవారి వీధిలో నివసిస్తున్న షేక్ ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ సుల్తాన్ బేగంలు మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు. భార్య గర్భవతి కావడంతో స్థానిక సంజన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ప్రతి నెల చూపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ అవసరాల కోసం సదరు భర్త ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ కెనడాలో ఉంటున్నారు. ఇదిలా ఉండగా నెలలు నిండడంతో సుల్తానా బేగం ఆసుపత్రిలో చేరడంతో సాధారణ ప్రసవం కోసం ఆసుపత్రి నర్సు ఆయా ప్రయత్నించే క్రమంలో బాబు పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు. రెండో రోజు సదరు బాబు మృతి చెందడంతో సత్తెనపల్లిలో వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బాబు మృతి చెందారని బాధితుల తల్లిదండ్రులు అలాగే బంధువులు ఆరోపిస్తూ ఉన్నారు. సదరు వైద్యులపైన ఆసుపత్రి నిర్వాహకులపైన సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అమ్మాయికి నొప్పులు ఎక్కువ అవుతున్నాయని చెప్తే నర్సుకి మేము పెట్టిందే ఎక్కువ అవటానికి మాకు తెలుసులే అని నర్సు. తర్వాత మళ్ళీ బ్లీడింగ్ అవుతుంది అంటే ప్యాడ్ పెట్టమన్నారు. బ్లీడింగ్ అవుతుంది గడ్డ తర్వాత 10ంటికి పిలిచికెళ్ళింది, నర్సే పిలిచికెళ్ళింది. ముక్కు అని ప్రెషర్ చేసింది. అమ్మాయి కొడుతుంది, తిడుతుంది, నీ ఇంతసేపు నేను ఎవరికి చేయలేదు డెలివరీ, నార్మల్ డెలివరీ, నువ్వు చేయట్లేదు, నువ్వు పుష్ చేయి అని అమ్మాయికి బలవంతం చేసి డెలివరీ రూమ్లోకి తీసుకెళ్ళి గంట దాకా ఆమె చేస్తున్నారు సార్. అరగంట దాకా ఆమె చేశారు. తర్వాత అరగంట తర్వాత డాక్టర్కి ఫోన్ చేశారు సార్. డాక్టర్ గారు వర్షం పడుతున్నప్పుడు రావడం ఆలస్యమైంది, అరగంట ఆలస్యమైంది. మేడం గారు రావడం కూడా పెద్ద డాక్టర్ గారు గంట అయిపోయింది అక్కడే. తర్వాత బిడ్డ 11:23కి పుడితే 11:40కి వచ్చి నాకు చెప్పారు. ఏం చెప్పారు? ఆక్సిజన్ అందట్లేదు, బిడ్డకి వెంటిలేటర్ మీద పెట్టాల్సి వచ్చింది, పేగు చుట్టుకొని పుట్టాడన్నారు సార్. అంతలు కానీ మాకు ఏ విషయం చెప్పలేదు. గర్భవతి మీద బాగా ప్రెషర్ చేశారు సార్. నొప్పులు లేకుండానే వాళ్ళు బాగా ప్రెషర్ చేసి. షరీఫ్ అండి, పాప వచ్చేసి మొన్న కూతురు డెలివరీ తీసుకెళ్ళాము సంజన హాస్పిటల్. లక్ష్మి అనే ఆమె, ఇంకొక అతను స్లీపర్ అక్కడ ఊడ్చే ఆమె. వీళ్ళిద్దరే ఏం చేశారంటే ఈ లక్ష్మి అనే ఆమె పెట్టి బాగా ఫోర్స్ చేసింది. అంటే అమ్మాయికి పెయిన్స్ రాకపోతున్నా కూడా బలవంతంగా ఫోర్స్ చేస్తున్నా కూడా అప్పటికి డాక్టర్కి ఇన్ఫార్మ్ చేశారంట, వస్తున్నామన్నారు. డాక్టర్ గారు దాదాపు 45 మినిట్స్ 1 అవర్ దాకా రాలేదు, లేట్ అయింది. అమ్మాయి నొప్పులు రాకపోతున్నా కూడా ఇంకా ముక్కమ్మ అని చెప్పేసి అని అమ్మాయిని ఇబ్బంది పెట్టి బలవంతంగా ఫోర్స్ చేసేసి మొత్తం ప్రెస్ చేసి పడేశారు, తీశారు. డాక్టర్ గారు వచ్చిన తర్వాత వెంటనే ఒక 5-10 నిమిషాల్లో బాబుని బయటికి తీసేసి అంబులెన్స్ని పిలిపించి ఎక్కిచ్చేసి అబ్బాయి చెప్పారు. అసలు ఏం జరిగినది వీళ్ళకేం చెప్పలా. వస్తే అక్కడ దాదాపు 60-70 వేలు ఖర్చు అయింది. మరుసటి రోజు ఇంకా డబ్బులు కట్టమన్నారు. ఏంటి అసలు విషయం ఏంటంటే ఇది డెలివరీ చేసేటప్పుడు బాగా ప్రెస్ అవ్వడం వల్ల బాబు బ్రెయిన్ అంతా డ్యామేజ్ అయిపోయింది, ఒక సైడ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. 100% బతకటం అయితే కష్టము, ట్రై చేయటమే, డబ్బులు చాలా అవుతాయి అని చెప్పారు. వీళ్ళు ఏంటంటే భరాయించలేక జీజీహెచ్ గవర్నమెంట్ గుంటూరు జీజీహెచ్ తీసుకెళ్లారు సార్. జరిగింది. తర్వాత రాత్రి చనిపోయాడు. బాబుని తీసుకొచ్చి ఇప్పటికీ అమ్మాయి హాస్పిటల్లో ఉంది.